తెలుగు నేలకు స్వాగతం. డాక్టర్ సి నారాయణ రెడ్డి ప్రజా సంబంధాలను, మానవ బంధాలను గౌరవించిన వ్యక్తి. సినారె తమ సమకాలీనులైన రచయితల మీద, నెహ్రూ వంటి గొప్ప రాజకీయ నాయకుల మీద, సినీ ప్రముఖుల పట్ల అవినాభావ అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ రాసిన 55 కవితా ఖండికలను గంగా, డాక్టర్ జె చెన్నయ్య సంయుక్తంగా సంకలనం చేసి సమన్వితం అన్న పుస్తకాన్ని వారి 93వ జయంతి సందర్భంగా వెలువరించడం అనేది అభినందనీయం. ఈ కవితా ఖండికలు చదివిన ఎవరికైనా 2 అంశాలు స్ఫురిస్తాయి. ఒకటి, కవితా వస్తువుగా మారిన సాహితీమూర్తి మూర్తిమత్వం. 2, వారి పట్ల వ్యక్తమైన భావాల మాధ్యమంగా సినారె మూర్తివత్వం. దాశరథి, సినారె అన్నదమ్ములుగా మెలిగినవారు. ఆయన మీద 1953లో రాసిన కవితాలోక ప్రభానీరథి అన్న కవితను సినారె పద్యాలలో రాయటమే సముచితం. ఎందుకంటే దాశరథి పద్యకవిగానే సుప్రసిద్ధులు. పద్య కవిత్వ ప్రాగల్భ్యం వల్లనే మహాకవి బిరుదును పొందగలిగారు. ఉర్దూ మాధ్యమంలో డిగ్రీ వరకు చదువుకున్న సినారె దాశరథి కవితలను మహోల్కా సముజ్వల కాంతి స్ఫురదగ్ని గీతికాలు అంటూ ప్రౌఢ సమాసం ద్వారా కవిత్వ ధ్యేయమైన సమాజ ప్రయోజనాకాంక్షను ప్రకటించడం అద్భుతం. అగ్ని శబ్దం అగ్నిధారను గుర్తు చేస్తుంది. అతి మస్పణమైన నీ అమృత హృదయములోని సంగీతమే చెంగలించు అంటూ విశ్వనాథ కిన్నెరసాని ప్రవాహంలో తమ రసగంగను సమ్మిళితం చేశారు సినారె. మరో మాట, కిన్నెరసాని ఏరు తెలంగాణ ప్రాంతంలో ప్రవహించే నది. అందుకే ఈ అభినందన కవితలో ఆత్మీయ స్పర్శానుభూతమవుతుంది. అరుణార్కుడు గోర్గి అన్న గేయ కవితలో కమ్యూనిస్టు భావజాలాన్ని స్ఫురింపజేసే విప్లవ సాహితికి ఓనమాలు దిద్దిన వాడిగా, నిరుపేదల నిట్టూర్పులను సుడిగాల్పులుగా మార్చిన వాడిగా ఆ మహారచయితకు నివాళులర్పించారు సినారె. శ్రీ షష్ఠిపూర్తి సందర్భంగా రాసిన సరిసిరి పాప గేయ కవితలో ధనస్వామ్య మల్లాడిపోవగా, జనస్వామ్య మర్రెత్తి చూడగా, ఘనఘనాఘన స్వనగళమ్ములో గర్జించిన ప్రళయోర్జిత మూర్తికి షష్ఠిపూర్తి అట అంటూ మహాప్రస్థానంలో ప్రకటితమైన శ్రీ సామ్యవాద కవిత్వ స్వరూప స్వభావాలను అక్షర రూపమిచ్చారు సినారె. మరో కవితలో, అతడు నడిస్తే నడిచాయి 1000 ఊళ్ళు, అతడు అరిస్తే అరిచాయి 1,00,00,000 నోళ్ళు అంటూ శ్రీకి ఉన్న అపారమైన జనాదరణను గూర్చి పేర్కొన్నారు. మగ్దూమ్ మొహియుద్దీన్ మరణించినప్పుడు రాసిన సంతాప గీతంలో, సమీర కాహలీశ్వరాలలో సమరగీతం రోగినప్పుడల్లా నీవు వినిపిస్తావు మగ్దూమ్ అంటూ ఆ మహాకవి జీవ లక్షణాన్ని ఎలుగెత్తి చాటారు. ప్రజా గాయకుడు గద్దర్ మీద హత్యాయత్నం జరిగినప్పుడు పాటను కాల్చేస్తారా అన్న కవిత రాశారు. గద్దర్ను పాటగా భావించి ఎక్కడ దోపిడీ ఉంటే అక్కడ తొడగొట్టింది అని అనడమే గాక, ఏ చెరలో తొక్కేసినా ఎర్రగా ఎగిరే పతాక అంటూ నిర్బంధాలకు జంకని సమున్నత వీరునిగా గద్దర్ను వర్ణించారు. పై కవితలే కాదు, భగత్ సింగ్ వంటి వ్యక్తిత్వాల మీద రాసిన కవితలలో కూడా సినారె వామపక్ష భావజాల పక్షపాతిగా కనిపిస్తారు. అందుకే భగత్ సింగ్ చరితం ప్రగతిశీల భరితం, తిరగబడిన క్రాంతిసేన తీసుకున్న శపథం. అతడు ప్రతాపరెడ్డి అన్న పద్యంలో సురవరం వారిని సూర్యునిగా అనగలిగారు. స్నేహితునిగా నిరూపించిన సినారె పద్యం అనితర సాధ్యం. జవహర్లాల్ నెహ్రూ పట్ల సినారెకు ఉన్న అభిమానం దేశభక్తి ప్రేరితం. ఆయన మరణ వార్తకు తట్టుకోలేక రాసిన గేయ కవితల పరంపర ఆ తర్వాత జాతిరత్నం 1967 పేరిట ఒక సంపుటిగా వెలువడింది. గాంధీజీ స్వప్నఫలం గంగలో కలిసినయ్యా, విశ్వంభర కంటిపాప వెలుగే మాసినదయ్యా అని పిడుగుపాటు అంటూ నెహ్రూ రాజకీయ విశ్వాసాలలోని సగభాగం శాంతి అహింసల గాంధేయవాదం ఆయన మరణంతో ప్రమాదంలో పడ్డట్టు. ఇక మరో సగభాగం రష్యా ప్రభావంతో రూపుదిద్దుకున్న సోషలిజం జీవ లక్షణంగా అభివృద్ధి ప్రణాళికలు రచించిన సంగతి విదితమే. ఆ పడమర ఈ తూర్పు నీ పలుకుల పందిరిలో కొంగులు ముడి వేసుకున్న బంగారు కామ్ము మాది అంటూ దిగంతాల దాకా శాంతిదూతగా వెలిగిన నెహ్రూ శకాన్ని స్వర్ణయుగంగా భావించడం గొప్ప నివాళి. కాళోజీ, గోపీచంద్, బుచ్చిబాబు, మాధవ శర్మ వంటి అగ్రేసరులను గూర్చి, చలనచిత్ర నటులను గూర్చి, సంగీత విద్వాంసులను గూర్చి, రాజకీయ నాయకులను గూర్చి సందర్భానుసారంగా సినారె రాసిన కవితలు చరిత్రకారులకు కూడా పనికి వస్తాయి.
సినారేను సమన్వయవాదిగా నిరూపించే ఈ కవితలను వెదికి పట్టుకుని కాలక్రమంలో పేర్చి పుస్తకంగా ప్రచురించిన సంపాదకులది మంచి పరిశోధన.